మరి if every alternate letter of the English alphabet from B onwards, including B, is written in lowercase అంటే small letters, and the remaining letters are capitalized, మిగిలిన వాటిని పెద్ద క్యాపిటల్ లెటర్స్ రాశారంటమ్మా. Then how is the first month of the second half of the year written? సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో వాడు అసలు ఏం చెప్తున్నాడు ఒకసారి చూస్తే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్. అంటే ఇప్పుడు మీకు మామూలుగా అయితే ABCDEF ఇలా ఉన్నాయి కదా, అందులో బి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ని స్మాల్ లెటర్స్ రాశాడంటమ్మా. ఇలాగేగా అన్ని ఆల్టర్నేట్ స్మాల్ లెటర్స్ అంటే ఓకే స్మాల్ లెటర్స్ లోయర్ కేస్, అండ్ ద రిమైనింగ్ లెటర్స్ ఆర్ క్యాపిటలైజ్, రిమైనింగ్ అన్ని క్యాపిటల్ ఉన్నాయిగా. ఓకే ఇలా రాస్తే దెన్ హౌ ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ రిటర్న్? సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే మనకు ఇయర్లో 12 నెలలు ఉంటాయి కదా, అందులో సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ 6 ఒక హాఫ్ అయితే లాస్ట్ 6 ఇంకో హాఫ్ కదా అమ్మ. ఇప్పుడు దాంట్లో సెకండ్ హాఫ్ ఇయర్లో ఫస్ట్ మంత్ అంటే ఏమొస్తుందమ్మా? జూలై వస్తుంది, JULY. దాన్ని ఎలా రాయాలని అడుగుతున్నాడు ఇక్కడ. ACE ఇవన్నీ క్యాపిటల్స్ ఉన్నాయి అంటే వాటి పొజిషన్ వాల్యూస్ ఒకసారి ఊహించుకోండి. ఓకే ACE అంటే 1 3 5 అంటే ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలన్నింటినీ క్యాపిటల్స్ ఉన్నాయి. BDF అబ్జర్వ్ అయ్యింది 2 4 6 అంటే ఈవెన్ పొజిషన్ వాల్యూస్ ఉన్నవన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సరి బేస్ అన్నాను కదా, సరిస్తాను. ఇప్పుడు J అంటే 10 అంటే స్మాల్ లెటర్ కదా. ఓకే U అంటే 21 అంటే క్యాపిటల్ లెటర్ బేస్ కాబట్టి. L అంటే 12 అంటే మళ్ళీ స్మాల్ లెటర్. Y అంటే 25 అంటే మళ్ళీ క్యాపిటల్ లెటర్. అవునా? ఓకే అంటే ఇది మనకు ఉండాల్సింది. ఎక్కడ ఉందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. JULY. యా సరిపోయింది కదండి. J స్మాల్ లెటరు, U క్యాపిటల్ లెటరు, LY క్యాపిటల్ లెటర్. సరిపోయిందా లేదా? ఇందులో మీకు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ క్యాపిటల్ వైని స్మాల్ వైని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, స్మాల్ వై అంటే ఇలా రాస్తాం, క్యాపిటల్ వై అంటే టైపింగ్లో ఇలా ఉంటుంది. చూడండి ఇది క్యాపిటల్ వై, ఇది స్మాల్ వై. ఎందుకంటే ఈ డిఫరెన్స్ లేకపోయినా కూడా మీరు ఈ క్వశ్చన్ తప్పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా?